హాయ్, నేను మీ నర్మదా. చూడండి, ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చెప్తాను. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి, అలాగే నైట్ డిన్నర్లోకి కూడా మూడింటికి కూడా ఉపయోగపడేటట్టు ఒక మంచి రెసిపీ చెప్తాను. దాని పేరే గుగ్గిని అండి. గుగ్గిని, అవునండి, మీరు విన్నది నిజమే. గుగ్గిని అండి దీని పేరు. చాట్ కాదు. బెంగాలీసు, ఒరిస్సాసు చాలా ఇష్టంగా తినే ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. సో దీన్ని ఎలా సింపుల్గా తయారు చేసుకోవడం ఈజీగా చెప్తాను. ఇంచుమించు చాట్లా ఉంటుంది కానీ కొంచెం వేరియేషన్స్ ఉంటాయండి. ముందుగా మనం ఏం చేయాలంటే బఠానీలు ఒక ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. అందులోనే 2 బంగాళదుంపలు పీల్ చేసేసి అవి ఒక పక్కన వేసుకుని, దాంట్లోనే 2 టమాటాలు, 2 క్యారెట్లు ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అది పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని, ఒక పాన్ అన్నమాట తీసుకొని, అందులో ఇప్పుడు మనం వేసుకునేది సరసావల నూనె అండి. అదే ఆవ నూనె అంటారు కదా, ఆవ నూనె వేసుకున్నాను. అందులోనే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఇంగువ పొడి వేసుకోవాలి 1/2 స్పూను. తర్వాత జీలకర్ర, అలాగే అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. సో అది వేగినాక ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్నాం కుక్కర్లోని, దాంట్లో ఉన్న వాటర్ని తీసేసి కొంచెం అలా వాటర్ని ఫిల్టర్ చేసేసి ఇప్పుడు ఈ బఠానీ ఇది ఏదైతే మనం ఉడకబెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చూడండి, అలా వేసేసుకున్నాక మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో చక్కగా మెత్తగా మనం మ్యాష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పప్పు గుద్దు ఉంటుంది కదా, దాంతోనైనా నీట్గా మ్యాష్ చేసేసుకోవాలి. సో అయితే ఇదైతే ఇంకా చాట్ అంత మెత్తగా చేసుకునే పని ఏం లేదు. కొంచెం అలా కచ్చాపచ్చగా చేసేసుకోవచ్చు. సో ఇది అవుతుంది చూసారా. అలా మెత్తగా కొంచెం మ్యాష్ చేసేసుకుని ఆల్మోస్ట్ కలిసిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లోనే మనం వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసుకున్న వాటర్, ఆ వాటర్ని ఇలా పోసేసుకుందాం. అదే కాకుండా ఇంకొంచెం సరిపడా వాటర్ కూడా పోసుకోవచ్చు. శుభ్రంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకుని, అలాగే ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ కూడా వేయించేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మరి కాస్త వాటర్ ఎంత అవసరం అనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. దీన్ని మనము పక్కన ఏమి అంటే సపోజ్కి మన ఇంట్లోని చపాతీలు కానీ, దోశ కానీ, సో 2 ఇడ్లీ కానీ ఏమైనా వేసుకొని పక్కన పెట్టుకొని తినేసుకోవచ్చండి. చూడండి, అదే టైంలో నేను చాట్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల. చాట్ మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసాను. అది అయినాక పక్కన పెట్టేసుకుని, చూడండి నా దగ్గర టూటీ ఫ్రూటీ బన్స్ ఉన్నాయి. ఇక మన దగ్గర ఏముంటే వాటితో కూడా చేసేసుకోవచ్చు. ఒక్కొక్క బన్ నేను 2 పీసెస్ కింద చేసుకుని బటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా కాల్చేసుకున్నాను బోత్ సైడ్స్. మీరు ఇక్కడ బ్రెడ్ కానీ, పావ్ రోటీ అంటారు, పొడుగ్గా ఉంటాయి, ఇది ఆ బన్స్ని కూడా తీసుకొని 2 పీసెస్ కింద చేసుకొని ఇలాగా కట్ చేసుకొని జస్ట్ పెనం మీద కాల్చుకొని ఇంకా మన గుగ్గినీతో తీసేసుకోవచ్చు. ఆ గుగ్గిని అనేది చాలా బలమైన ఫుడ్ అండి. పిల్లలకి, పెద్దలకి అందరూ ఇష్టపడతారు. ఇవేవి కాకుండా 2 పుల్కాలతో కానీ, చపాతీతో కూడా తీసేసుకోవచ్చు మనము. చూడండి, ఇప్పుడు మనం 2 కప్పుల్లో నేను తీసుకున్నాను ఇక్కడ గుగ్గిని. అలాగే ఆనియన్, ఈవినింగ్ స్నాక్స్ చేశాను నేను. ఆనియన్, అలాగే 2 నిమ్మకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని 2 బన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకున్నానండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.